హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది వచ్చేసి హైదరాబాద్లో గోశాల అండి. ఇక్కడ దాదాపు 980 ఆవులు అయితే ఉన్నాయంట. అన్నీ ఒకే బ్రీడ్కి సంబంధించినట్వయితే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చి మినియేచర్ కౌస్ అండి. ఇవి నార్మల్ పుంగనూరు ఆవులు అంటారు కదా, అవి అలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రీడ్స్ అయితే ఉన్నాయి కవులు. ఇక్కడ మనకి స్వచ్ఛమైన ఆవు పాలు అయితే లభిస్తాయండి. లీటర్ 100 రూపీస్. మనమే వెళ్ళి తీసుకొని రావాల్సి ఉంటది. చూసారా, ఇక్కడ ఇది వచ్చి అవుట్ సైడ్ షెడ్ అండి. డే టైం అంతా ఇక్కడ పెడతారు. ఇట్లా చిన్న మినియేచర్ వాటికైతే ఇట్లా ఫెన్సింగ్ కూడా ఇచ్చినారు. ఇది వచ్చేసి తులాజ్ భవానికి నివాస్ అంటే ఇక్కడ కూడా ఆవులు, ఒక టైప్ ఆఫ్ ఆవుల్ని అక్కడైతే ఉంచుతారు నైట్ టైమ్స్ అలా. చూసారా, ఇదంతా లోపల షెడ్ అండి. వర్షం పడినా అలాంటప్పుడు ఇట్లా లోపలికి నైట్ టైమ్స్ ఇట్లా లోపల అయితే కట్టేస్తారు ఆవుల్ని. ఒక్కొక్క బ్రీడ్ కి ఒక్కొక్క షెడ్ అయితే ఉన్నాయి సపరేట్ గా. చూస్తున్నారు కదా, ఇవంతా ఒక టైప్. చూసారా, ఒక్కొక్క ఆ కౌ షెడ్స్ కి కూడా సపరేట్ నేమ్స్ అయితే ఉన్నాయండి. ఏ కౌస్ ని ఏ షెడ్ లో వేయాలి అన్నట్లు. ఇది వచ్చి అవుట్ సైడ్ అండి. చాలా బాగుంటది. ఎవరైనా సరే వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. ఈ గోశాలలోనే మనకి టెంపుల్స్ కూడా ఉన్నాయండి. ఇది వచ్చి మనకి గడ్డి ఉంటది కదా, ఆవుకు మేత, అది స్టోరేజ్ కోసం అయితే ఇట్లా ఒక షెడ్ కూడా వేశారు. ఇదంతా ఇక్కడ ఎవరైనా సరే మనం ఫ్రూట్స్ అట్లా ఏ వెజిటేబుల్స్ అవి కూడా వెళ్ళి ఆవుకి అయితే ఫీడ్ చేయొచ్చు. ఈ గో పంచతము ఉంటది కదా, అది వచ్చి మెడిసిన్స్ కి యూజ్ చేస్తారంట. ఆ గోశాలలోనే మనకి టెంపుల్ ఉందండి. ఇది కృష్ణుని టెంపుల్. చూసారా బయట వ్యూ ఎలా ఉందో. సైడ్ వ్యూ చూడండి, మీకు బాగా అర్థమైతే. చూసారా, లోటస్ లో టెంపుల్ ఉన్నట్లు బాగా డిజైన్ చేశారు. చాలా బాగుంటది టెంపుల్. లోపల విగ్రహం కూడా చాలా చాలా బాగుంటది. చూసారా, ఇక్కడ కృష్ణుడిది టెంపుల్ అండి. ఆవు పైన కృష్ణుడు ఉన్నట్లు ఉంది. విహాన్ అయితే వెళ్ళి నమస్కారం చేసుకుంటున్నాడు. నెక్స్ట్ ఇది మనకి ఆ టెంపుల్ నుంచి వ్యూ చూస్తే సైడ్ వచ్చేసి మనకి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అంటారు కదా, అవైతే ఉన్నాయండి సైడ్. ఇంకొక సైడ్ అయితే మనకి గోశాల అనేది ఉంటది. ఇంకా ఈ కృష్ణుని టెంపుల్స్ పక్కనే మనకి సాయిబాబాది చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. అన్ని అయితే మనం ఇప్పుడు చూసేద్దాం. ఇది సాయిబాబా టెంపుల్ అండి. ఇది చూసారా, ఇది శివయ్యది, లార్డ్ శివ టెంపుల్. అంత డిజైన్ అనేది చాలా బాగున్నాయండి. చూడండి సైడ్ లయన్స్ కూడా చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇంకా అమ్మవారిదండి టెంపుల్. అన్ని దేవతలవి కూడా ఇక్కడే ఉన్నాయి. ఇది వచ్చి గ్రామ దేవతది అంటది కదా, అది అండి. ఇది గ్రామ దేవత విగ్రహము. ఇక్కడ కూడా చూసారా, దత్తాత్రేయ, విష్ణు అన్ని అయితే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అన్ని అయితే ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ నాగులండి. ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ ఉన్నాయి. ఇలా పుట్టలు కూడా పెట్టారండి, అంటే నాగుల చవితి ఎలా చేసుకోవాలనుకున్న వాళ్ళకి. నెక్స్ట్ ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందండి. ఏదైనా ఫెస్టివల్స్ టైమ్స్ లో అట్లా ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నా మనమైనా చేయించవచ్చు. ఇది మనకి టెంపుల్ బయట సైడ్ వ్యూ అండి. బాబా టెంపుల్ అవి చూపించాను కదా, అవన్నీ. ఇది ఎంట్రన్స్ అండి, దానికి మెయిన్ ఎంట్రన్స్ ఇది ఉంటది. ఇక్కడ ఇలాగా మార్కెట్ లో ఏమైనా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవి మిగిలిపోతే కూడా ఇక్కడ డొనేట్ చేస్తే అవి కూడా వాళ్ళైతే ఆవులకి ఫీడ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఆవుల పంచతం ఉంటది కదా, అవి మెడిసిన్స్ టైప్ కూడా యూస్ చేస్తారండి. దానికోసం స్పెషల్ గా హాస్పిటల్ ఉంది. దాని డీటెయిల్స్ అయితే ఇవి. Thank you for watching. Please like, share, subscribe for more videos and hit the bell icon to get the notification. Bye bye.